So let me discuss about an introduction of SQL. Okay. So SQL introduction. So before going to discuss about an SQL, first of all, we have to know what is mean by data. Data అంటే ఏంటిది అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to. ఎందుకనంటే ఈ SQL అనేది it is in a database. So one of the database. అది first of all we have to know that what is mean by data. సో వాట్ ఈస్ మీన్ బై డాటా అనేది చెప్తాం. సో ఈ డాటా అంటే నథింగ్ బట్ అన్న ఓ రా ఫ్యాక్ట్స్ ఆఫ్ అన్న ఇన్ఫర్మేషన్. ద రా ఫ్యాక్ట్స్ ఆఫ్ అన్న రా ఫ్యాక్ట్స్ అని అంటే ఇట్ మే బి ఎనీ ఫార్మాట్, ఏదో ఎట్లా ఉంటుంది, ఎలా ఉన్నా సరే దాన్ని ఇన్ఫర్మేషన్ అని అంటారు. రా ఫ్యాక్ట్ ఆఫ్ అన్న ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్న టెక్స్ట్ అన్న కావచ్చు, వీడియో అన్న కావచ్చు, ఆడియో అన్న కావచ్చు, ఫోటో అన్న కావచ్చు, అంటే ఇమేజ్ అన్న కావచ్చు. ఇట్ మే బి ఎనీ ఫార్మాట్. దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ డాటా అని అంటారు. ద రా ఫ్యాక్ట్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్. సో యూ కెన్ కాల్ ఎనీథింగ్. దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ డాటా అని అంటారు. అంటే సింపుల్ గా చెప్పాలి మీకు అర్థమయ్యేటంటే ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. The collection of information we are going to call it as data. The collection of information in the format of image avvochu, text avvochu, video avvochu, etc. It may be any document annavvochu, lekapothe inkemana audio, you can call anything. ఏదన్నా సరే we are going to call it as data అన్నమాట. అంటే collection of information in the format of an image, text, video, etc. You can call anything. సో ఆ ఫార్మాట్ లో ఉండే దాన్ని we are going to call it as data అని అంటాం. సో it going to call it as data. అయితే ఇక్కడ ఏదైతే ఈ డాటా అని ఉందో, సో ఈ డాటాలో సో ఇక్కడ మనం నేర్చుకునేది రిలేటెడ్ టు ద డేటాబేస్ కి రిలేటెడ్ గా మనం నేర్చుకుంటాం. అంటే ఇక్కడ డాటా అంటేనేమో ఒక ఇన్ఫర్మేషన్, ఒక కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డాటా అని అంటాం. ఆ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో ఉండేదాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ డేటాబేస్ అని. ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ సిస్టమాటిక్ ఆర్డర్. సో అది సిస్టమాటిక్ అంటే ఒక అంటే రా ఇన్ఫర్మేషన్ ని, అంటే రా ఫ్యాక్ట్స్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ డాటా అని అంటారు. ఆ రా ఫ్యాక్ట్స్ ఏదైతే ఉందో ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో ఒక ప్రాపర్ గా ఉంటే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ డాటా బేస్ అని అంటారు. డాటా అంటే అది ఎలాగున్నా సరే డాటానే అంటారు. అది ఎలాగున్నని ఇప్పుడు మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, అది ప్రాపర్ గా లేదు, అది ఇన్ఫర్మేషన్ అని మనం అంటున్నాం కదా. సో ఆ దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ డాటా అంటారు. డేటాబేస్ అంటే ఒక ప్రాపర్ గా, అంటే ఈ కాలం దీనికి సంబంధించింది, ఈ కాలం దీనికి సంబంధించింది, ఈ రో అనేది దీనికి సంబంధించింది, ఈ రోజు దీనికి సంబంధించింది అని చెప్పి ఇలా ఉండేదాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ డేటాబేస్ అని అంటారు. డాటా అంటేనేమో ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో ఉంటే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ డేటాబేస్ అని అంటారు. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇక్కడ డాటా అంటే ఇన్ఫర్మేషన్, డేటాబేస్ అని అంటే ద ఇన్ఫర్మేషన్ systematic. So that the information should be in the systematic information లో systematic order లో ఉంటే సో దాన్ని we are going to call it data అని అంటారు. సో ఆ డాటా అనేది సో ఇట్ మే బి ఎనీ ఫార్మాట్. సో ఏ ఫార్మాట్ లో అయినా ఉందని ఆ డాటా అనేది ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో ఉంటే దాన్ని we are going to call it డేటాబేస్ అని అంటారు. ఈ డేటాబేస్ లో మనం ఏంటి అని అంటే DBMS అని ఉంటుంది. సో షార్ట్ ఫామ్ లో we are going to call it DBMS అని. సో డేటాబేస్ దీన్ని DBMS అంటే ఏంటి అని అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్.
ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. అంటే సో ఇది ఒక సాఫ్ట్వేర్. ఈ డిబిఎంఎస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్. ఇట్ ఏ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ which is used to manage the database. డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ డిబిఎంఎస్ అని అంటారు. అయితే ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్ లో ఇన్స్టాలేషన్ చేసాం, సర్వర్ ని ఇన్స్టాల్ చేసాం. సర్వర్ తో పాటు మనం ఒక సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసాం, ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని చెప్పి ఒక సర్వర్. ఆ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఏదైతే ఉందో అది డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ అని. అంటే ఆ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారానే మనం డేటాబేస్ ని మేనేజ్ చేయొచ్చు అనమాట. వి కెన్ మేనేజ్ ఇట్, అంటే వి కెన్ కంట్రోల్ ఇట్, వి కెన్ రిట్రీవ్ ఇట్, వి కెన్ చేంజ్, వి కెన్ మోడిఫై, వి కెన్ డూ ఎనీథింగ్. ఆ డేటాని మన డేటాబేస్ ని ఏమన్నా చేయాలనుకున్నా అది బై యూజింగ్ ఆ డిబిఎంఎస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ ద డేటాబేస్. డేటాబేస్ అంటే ఆ మా ఇన్ఫర్మేషన్ ఒక రోస్ అండ్ కాలమ్స్ సిస్టమాటిక్ ఆర్డర్ లో ఉన్న ఆ డేటాని నువ్వు మేనేజ్ చేయడం అనమాట. నువ్వు అందులో చేంజెస్ ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా, కంట్రోల్ చేయాలనుకున్నా, మోడిఫై చేయాలనుకున్నా, కంట్రోల్ చేంజ్ ఆర్ మోడిఫై యూ కెన్ కాల్ ఎనీథింగ్. యూ కెన్ క్రియేట్ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా బై యూజింగ్ వి కెన్ మేనేజ్ బై యూజింగ్ ఈ డిబిఎంఎస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారానే కంట్రోల్ చేస్తాం. అయితే ఈ డిబిఎంఎస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఏదైతే చేస్తామో డేటాబేస్, దీనికి రిలేటెడ్ గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఏమంటారు డేటాబేస్ డెవలపర్స్ రిలేటెడ్ గా ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో అందులో మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటి అని అంటే ఎస్క్యూఎల్. సో ఇక్కడ ఇది ఎస్క్యూఎల్. అయితే ఈ ఎస్క్యూఎల్ ఎందుకోసము, బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ ఎందుకోసం అని అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఒక డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి వి హ్యావ్ డిబిఎంఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది కావాలి అని చెప్పారు. మరి ఆ మేనేజ్ అనేది ఎలా చేస్తామనంటే బై ద క్వైరీస్ ద్వారా మేనేజ్ చేస్తాం. అంటే నార్మల్ గా రాసి చేయలేమన్నమాట, బై ద క్వైరీస్ ద్వారా రాస్తాం. అంటే వీఆర్ గోయింగ్ టు రైట్ అనే సమ్ కమాండ్స్ అనొచ్చు, లేదంటే క్వైరీస్ అని అంటాం. సింపుల్ గా వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ క్వైరీస్ అని అంటాం. బై ద క్వైరీస్ ద్వారా వీ కెన్ మేనేజ్ ఇట్. సో మేనేజ్ అనేది చేస్తాం, అంటే వీ కెన్ మేనేజ్ దిస్ డేటాబేస్, we can manage this database by the queries. By the queries ద్వారా మనం మేనేజ్ చేస్తాం. సో ఆ క్వైరీస్ ద్వారా మేనేజ్ చేయడానికి సో వీ హ్యావ్ a lot of queries లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. లైక్ మీకు ఏంటిది, వీ హ్యావ్ SQL సర్వర్, ఇది ఒక క్వైరీ లాంగ్వేజ్. అండ్ MySQL, ఇది కూడా వన్ ఆఫ్ ద క్వైరీ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ ఆర్కిల్ ఆర్ ఒరాకిల్. సో ఇది ఆల్సో ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కి రిలేటెడ్ గా ఇది ఒక క్వైరీ లాంగ్వేజ్. సో ఎక్సెప్ట్ సో ఇక్కడ వచ్చింది. సో ఇందులో మీకు ఏంటి అని అంటే ఈ క్వైరీస్ లాంగ్వేజెస్ లో ఏవైతే ఉన్నాయో అందులో మనం నేర్చుకున్న క్వైరీ లాంగ్వేజ్ ఏంటంటే SQL సర్వర్. మనం నేర్చుకున్నది ఏంటంటే SQL. అయితే మీకు ఈ SQL సర్వర్ కానీ వచ్చింది అని అంటే మీకు లిటిల్ బిట్ ఆఫ్ MySQL అండ్ ఒరాకిల్ కూడా మీకు అర్థమైపోతుంది. అంటే మీరు మీ ఓన్ గా నేర్చుకున్నా కూడా మీరు ఆల్రెడీ SQL ఐడియా ఉంది కాబట్టి సో ఇందులో ఇలా డేటాబేస్ క్రియేట్ చేస్తారు. అంటే కొన్ని కమాండ్స్ అనేవి సేమ్ విల్ బి దేర్ ఫర్ SQL సర్వర్ కి సేమ్ ఉంటది, MySQL సేమ్ ఉంటది, ఒరాకిల్ కూడా సేమ్ ఉంటది. ఇట్ విల్ బి ద సేమ్ ఫర్ ద త్రీ థింగ్స్. అయితే ఇందులో మీకు ఏదైతే ఉంటుందో SQL సర్వర్, MySQL, ఒరాకిల్ ఏవైతే ఈ డేటాబేస్ కి రిలేటెడ్ గా ఏవైతే ఉంటాయో అందులో మనం నేర్చుకున్నది SQL సర్వర్. ఈ SQL సర్వర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇందులో మనం నేర్చుకున్నది SQL సర్వర్ లో మనం నేర్చుకునే SQL సర్వర్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ అని అంటారు. ఆ SQL సర్వర్ ని ఫుల్ ఫామ్ MS SQL సర్వర్ అని అంటారు. అంటే మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ గా డిస్కస్. అండ్ ఈ ఒరాకిల్ ఆల్సో కన్సర్న్ ద మైక్రోసాఫ్ట్ కి రిలేటెడ్ గా, అంటే ఒరాకిల్ దానికి సారీ ఇట్ విల్ బి ఒరాకిల్ కి సంబంధించినది. అండ్ MySQL అనేది కన్సర్న్ ద అది కూడా రిలేటెడ్ టు ద మైక్రోసాఫ్ట్ కి రిలేటెడ్. బట్ దానికి కొంచెం కమాండ్స్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ అండ్ దానికి రిలేటెడ్ గా సాఫ్ట్వేర్ అనేది లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మీకు ఒకవేళ
మీరు కాలేజ్ లో మీకు ఎస్క్యూఎల్ అనేది ఉంటే అందులో మీరు నేర్చుకునేది ఏంటంటే MySQL. సింపుల్ గా MySQL అనేది ఉంటుంది మీకు. బీటెక్ లో కానీ డిగ్రీలో కానీ మీకు ఎస్క్యూఎల్ కానీ ఉంటే మీకు అక్కడ నేర్పించేది ఏంటంటే MySQL. సో ఇక్కడ మీకు డాటా అనలిటిక్స్ కి రిలేటెడ్ గా, డాటా సైన్స్ కి అండ్ AI కి రిలేటెడ్ గా మీరు ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే ఎస్క్యూఎల్ సర్వర్. మీరు ఇందులో ఇదే నేర్చుకోవాలని రూల్ ఏం లేదు. యూ కెన్ లర్న్ ఎనీథింగ్. ఎస్క్యూఎల్ సర్వర్ అని నేర్చుకోవచ్చు, MySQL. మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే ఎస్క్యూఎల్ సర్వర్. సో వీఆర్ గోయింగ్ టు లర్న్ అన్న ఎస్క్యూఎల్ సర్వర్ అనేది మీరు నేర్చుకుంటారు అనమాట. వీఆర్ గోయింగ్ టు లర్న్ దట్ సాఫ్ట్వేర్. అయితే ఇక్కడ ఈ క్వైరీస్ ని మేనేజ్ చేయడానికి వీ కెన్ మేనేజ్ దిస్ డేటాబేస్ బై ద క్వైరీస్ లలో ఈ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ అనేది చేస్తాం. అయితే ఇందులో ఈ డిబిఎంఎస్ లో ఏదైతే డిబిఎంఎస్ ఉందో ఈ డిబిఎంఎస్ లో ఇవి ఏవైతే క్వైరీస్ రాస్తామో, అయితే ఈ క్వైరీస్ రాయడానికి 2 టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఉంటాయి. సో 2 టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ అని ఉంటాయి. సో దాట్ డిబిఎంఎస్ ఇక్కడ ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. నార్మల్ గా అయితే వీ హ్యావ్ అన్న 2 టైప్స్. ఆ 2 టైప్స్ లలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్డిబిఎంఎస్ అండ్ ఇంకోటి ఏమో నాన్ ఆర్డిబిఎంఎస్. అందులో మనం ఇక్కడ నేర్చుకునేది ఏదైతే ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, MySQL కానీ, ఒరాకిల్ కానీ ఏవైతే ఉన్నాయో, సో దిస్ కమ్స్ అండర్ ద ఆర్డిబిఎంఎస్ కిందకి వస్తాయి. సో ఇక్కడ ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటిది? ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి? సో ఇక్కడ ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి అని అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అయితే ఈ ఆర్డిబిఎంఎస్ కి రిలేటెడ్ గా ఏదైతే ఉందో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, దిస్ కమ్స్ అండర్ ద ఈ ఆర్డిబిఎంఎస్ కిందకి వస్తుంది. అయితే ఈ ఆర్డిబిఎంఎస్ అని అంటే మీకు ఏదైతే ఆ సాఫ్ట్వేర్ ద్వారా క్వైరీస్ ఏదైతే రాస్తామో ఆ క్వైరీస్ అనేవి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ ఫార్మాట్ లో నీకు డాటా అనేది ఉంటుంది. అంటే ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఆ సాఫ్ట్వేర్ లో మీకు ఏదైతే డాటా ఉంటుందో ఆ డాటా అనేది ఏ ఫార్మాట్ లో ఉంటుందంటే ద డాటా విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే టేబుల్స్, సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే టేబుల్స్ ఫార్మాట్ లో ఉంటుంది. రోస్ అండ్ కాలమ్స్ అంటే టేబుల్ ఫార్మాట్ అని అనొచ్చు సింపుల్ గా. సో ఆ ఫార్మాట్ లో ఉంటుంది. సో రిలేషనల్ డేటాబేస్ ద డాటా విల్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో మీకు డాటా అనేది ఉంటుంది. ఏదైతే డాటా ఉందో ఆ డాటా ఏ ఫార్మాట్ లో ఉంటుంది? రోస్ అండ్ కాలమ్స్. అందులో మనం ఇక్కడ నేర్చుకునేది అంటే ఈ క్వైరీస్ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే ఈ ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్. సో ఈ ఎస్క్యూఎల్ అంటే ఏంటిది? వాట్ ఇస్ మీన్ బై ఎస్క్యూఎల్ అని అంటే, సో ఎస్క్యూఎల్ ఇస్ నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది క్వైరీ లాంగ్వేజ్. అంటే సమ్ క్వైరీస్ అంటే మనం ఒక కమాండ్స్ కొడుతూ మనం డాటాని గెట్ చేసుకోవడం, రిట్రీవ్ చేసుకోవడం, చేంజ్ చేయడం అనేది వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. అంటే క్రియేట్ చేయడము, డిలీట్ చేయడము, రిట్రీవ్ చేయడం అనేది అంతా బై యూజింగ్ ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ ద్వారానే చేస్తాం అన్నమాట. సో సో వాట్ ఈస్ ఎస్క్యూఎల్ అని అంటే నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో ఈ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనేది సో ఏంటి అని అంటే మనం ఏదైతే డేటాబేస్ అంటే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా యూజ్ చేసిన డేటాబేస్ లో వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి మనం చేస్తాం అంటే క్వైరీస్ బై యూజింగ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ సాఫ్ట్వేర్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏమంటారు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో ఇట్ ఈస్ కమాండ్స్ ద్వారా రాస్తాం అనమాట. సో కాబట్టి వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ కమాండ్స్ వి కాల్ ఏమంటారు క్వైరీస్ అని అంటారు. అయితే ఈ కమాండ్స్ యూజ్ చేసి సో ఏం చేస్తాము? ఇట్ క్యాన్ అంటే సో ఇక్కడ ఈ క్వైరీస్ ద్వారా బేస్డ్ ఆన్ దిస్ క్వైరీస్ ద్వారా ఇట్ క్యాన్ క్రియేట్ ఏ డేటాబేస్. సో డేటాబేస్ ని క్రియేట్ చేయొచ్చు. డేటాబేస్ ని ఒక డేటాబేస్ ని మనం క్రియేట్ అనేది చేయొచ్చు. అంటే మనం ఆ సిస్టమాటిక్ ఆర్డర్ లో క్రియేట్ చేసే డేటాని మనం క్రియేట్ చేస్తూ బై ద ఈ క్వైరీస్ ద్వారా. అండ్ వీ కెన్ రిట్రీవ్ ద డేటా అంటే చేంజెస్ అనేది చేయొచ్చు. We can retrieve అనొచ్చు, చేంజ్ అనొచ్చు, రిట్రీవ్ ద డాటా అంటే డాటాని చేంజ్ అనేది చేయొచ్చు, అంటే మోడిఫై అనేది చేయొచ్చు.
we can modify the data, we can change the data, we can delete the data. అంటే ఇవన్నీ కూడా by the queries ద్వారానే చేస్తాం. We can do that by using queries ద్వారా we can do it. ఓకేనా? సో దీన్నే we are going to call it సో రిలేషనల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అని అంటారు. ఓకేనా? సో ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి సో ఇందులో ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్లలో వీఆర్ గోయింగ్ టు రైట్ ద క్వెరీస్. అంటే ఏదైనా డేటాబేస్ క్రియేట్ చేయడం కానీ అందులో రోస్ అండ్ టేబుల్స్ ఫార్మాట్ లో మీరు టేబుల్స్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో ఫస్ట్లీ అబౌట్ డాటా టైప్స్. సో డాటా టైప్స్ గురించి మీకు ఐడియా ఉంది. మీకు డాటా అంటే చెప్పాను ఇంతకు ముందే, ఒక రా డాటా అంటే ఒక రా ఇన్ఫర్మేషన్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ as డాటా. ఆ డాటా అనేది ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో ఉంటే దాన్ని డాటా బేస్ అని అంటారు. మరి ఆ డాటా బేస్ లో ఈ డాటా టైప్స్ అంటే ఏంటి అని అంటే ద టైప్ ఆఫ్ ది డాటా, అదన్నా ద టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, యూ కెన్ కాల్ ఎనీథింగ్. సో ద టైప్ ఆఫ్ ది డాటా ఆర్ ద టైప్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్, ద టైప్ ఆఫ్ ది డాటా ఆర్ type of the information. So the type of the data or the type of the information ni we are going to call it as data type. It may be any type. I think ikkada SQL lo we have three types of data types ani untayi. So we have three types of data types. So మీకు ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మీకు ఐడియా ఉంటే అందులో కూడా మీకు ఏంటంటే డేటా టైప్స్ అనేవి ఉంటాయి. సో అందులో మీకు ఇక్కడ SQL లో ఏంటి అని అంటే సో వీ హ్యావ్ త్రీ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. సో వాట్ ఆర్ ద త్రీ టైప్స్? సో త్రీ టైప్స్ వచ్చేసరికి వన్ న్యూమరిక్ డేటా టైప్, సెకండ్ వన్ స్ట్రింగ్ డేటా టైప్, అండ్ థర్డ్ వన్ డేట్ టైమ్ డేటా టైప్. So these are the main three data types we have. So so we have three types of data types lalo. So numeric data type and string data type and date time data type. So let me discuss the one after the one. First one is the numeric data type. So numeric and it పేర్లోనే ఉంది numbers. So numbers అంటే the data in the format of numbers. The data in the format of numbers. ఫార్మాట్ లో కానీ ఉంటే దాన్ని న్యూమరిక్ డేటా టైప్ అని అంటారు. ద డేటా ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ నెంబర్స్ ఫార్మాట్ లో ఉంటే దాన్ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ న్యూమరిక్ డేటా టైప్ అని అంటారు. అయితే ఈ న్యూమరిక్ డేటా టైప్ లో అగైన్ వీ హ్యావ్ టూ థింగ్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో ఇంటీజర్, ఇంకోటేమో ఫ్లోట్. సో టూ థింగ్స్ ఉంటాయి. సో ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్. సో ఇక్కడ అంటే నెంబర్స్ అవి కూడా కానీ డిఫరెన్షియేట్ మళ్ళీ ఆ న్యూమరిక్ దాంట్లో మళ్ళీ టూ టైప్స్ అనుకోవచ్చు. ఒకటి న్యూమరిక్, ఒకటి ఇంటీజర్, ఇంకోటి ఫ్లోట్ అన్నమాట. సో టూ ఉంటాయి. మరి ఇక్కడ ఇంటీజర్, సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఇంటీజర్ అని అంటే ఏంటి అని అంటే నెంబర్సే కానీ ఆ నెంబర్స్ అవైతే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ద నెంబర్స్ are positive and zero. సో ఇవి కానీ ఉంటే వాటిని we are going to call it as integers అంటారు. The numbers that are positive, negative and zero కానీ ఉంటే that numbers we are going to call it as integers. The numbers that are in the positive, so positive values గానీ నెగటివ్ వాల్యూస్ గానీ ఇంక్లూడింగ్ జీరో గానీ ఉంటే that numbers we are going to call it integer numbers అని అంటారు. సో ఈ ఇంటీజర్ నెంబర్స్ ని we are going to indicate అంటే మనం ఇక్కడ డేటాబేస్ లో మనం క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఈ డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ we are going to indicate, మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే we can indicate by int. సో int అని చెప్పి మనం ఇండికేట్ చేస్తాం. అయితే మరి ఫ్లోట్, సో ఫ్లోట్ అంటే ఇది కూడా నెంబర్సే. ద నెంబర్స్ దట్ ఆర్ ద ఫార్మాట్ ఆఫ్
డెసిమల్ డెసిమల్ ఫార్మాట్ లో అంటే పాయింటింగ్ వాల్యూలో ఫార్మాట్ లో కానీ ఉంటే సో ఆ నెంబర్స్ ని మనము ఫ్లోట్ సో ఫ్లోట్ అని అంటాం. అంటే ఇప్పుడు డేటాబేస్లలో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి ఉండవు. అంటే ఇప్పుడు మనం ఒకటి ఏజ్ అనేది ఎంటర్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇంటిజర్ డేటా తీసుకుంటాం సింపుల్ గా. సో 28 25 26 అని చెప్పి మనం ఇలా మెన్షన్ చేస్తాం. ఏజ్ తో పాటు ఆ మంత్ ఇంక్లూడింగ్ ద మంత్ కూడా మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు ఏంటిది మనం ఏంటిది 28 ఇప్పుడు 28 years 5 months అని చెప్పి అనుకోండి, మనం ఎట్లా మెన్షన్ చేయాలి 28.5 అని చెప్పి మనం మెన్షన్ చేయాలి. అలాంటప్పుడు ఇంటీజర్ డేటా టైప్ అనేది తీసుకోవాలి. సో దానికి ప్లేస్ లో మనం ఏం తీసుకోవాలి, ఫ్లోట్ డేటా టైప్ అనేది తీసుకోవాలి. సో వీ కెన్ టేక్ ఇన్ ద ఫ్లోట్. సో ఫ్లోట్ అనేది ఇట్ గోయింగ్ టు ఫార్మాట్ ఇన్ ద డెసిమల్ ఫార్మాట్ లో. మీరు ఆ వాల్యూ డేటాబేస్ లో డేటా అనేది ఇన్ ద డెసిమల్ ఫార్మాట్ లో మనం మెన్షన్ చేయాలనుకుంటే ఈ ఫ్లోట్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. యూ కెన్ యూజ్ ఇన్ ఫ్లోట్ డేటా ద నెంబర్ దట్ ఆర్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ డెసిమల్. సో డెసిమల్ ఫార్మాట్ లో కానీ ఉంటే వాటిని ఫ్లోట్ డేటా టైప్ అని అంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ న్యూమరిక్ అంటే అది. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ అంటే ఏంటి అని అంటే ద కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ అన్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని వి ఆర్ గోయింగ్ టు అండ్ ఆల్ఫాబెట్. ఇప్పుడు మీ నేమ్ ఉంది, మీ నేమ్ ని ఇప్పుడు మీరు ప్రింట్ చేయాలి అని అనుకుంటే వి కెన్ టేక్ ఈ క్యారెక్టర్ డైరెక్ట్ రిలేటెడ్ గా మనము స్ట్రింగ్స్ అనేవి తీసుకుంటాం. అయితే ఈ స్ట్రింగ్స్ ని మనం ఎలా మెన్షన్ చేస్తామనంటే వి కెన్ ఇండికేట్ ఇక్కడ మీకు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. అంటే మీకు ఇక్కడ ఫ్లోట్ లేమో, సో ఇక్కడ ఫ్లోట్ ది మెన్షన్ చేయడం వి కెన్ బై ఫ్లోట్ అని చెప్పి మనం ఇండికేట్ చేస్తాం. అదే స్ట్రింగ్ డేటాకి రిలేటెడ్ గా అంటే క్యారెక్టర్ డేటాకి రిలేటెడ్ గా మనం ఇండికేట్ చేయాలంటే ఇక్కడ కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి. స్ట్రింగ్ లో కూడా టైప్స్ ఉంటాయి. అంటే మీకు ఇక్కడ క్యార్ అని చెప్పి ఉంటుంది, వార్ క్యార్ అని చెప్పి ఉంటుంది, వార్ క్యార్ అని ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఎన్ వార్ క్యార్ అని ఉంటుంది. క్యార్, వార్ క్యార్, ఎన్ వార్ క్యార్. సో ఇది ఉంటాయి, ఈ 3 థింగ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు ఇంటీజర్ కి అయితేనేమో ఇంట్ అని చెప్పి, ఫ్లోట్ కి అయితేనేమో ఫ్లోట్ అని చెప్పి డైరెక్ట్ గా మెన్షన్ చేస్తాం. కానీ ఇక్కడ క్యార్ కి, వార్ క్యార్ కి, ఎన్ వార్ క్యార్ కి కంపల్సరీ మీరు ఏంటంటే సైజ్ అనేది మెన్షన్ చేయాలి. టు మెన్షన్ ద సైజ్ అనేది కంపల్సరీ. అంటే క్యార్ ఆఫ్ సైజ్ అని చెప్పి మీరు మెన్షన్ చేయాలి, క్యార్ ఆఫ్ అన్న సైజ్. అండ్ నెక్స్ట్ వార్ క్యార్. సో వార్ క్యార్ కి కూడా మీరు ఏంటిది వి టు మెన్షన్ అన్న సైజ్ అని మెన్షన్, అంటే సైజ్ అంటే సమ్ వాల్యూ నెంబర్ అని చెప్పి మీరు అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎన్ వార్ క్యార్, ఎన్ వార్ క్యార్ కి కూడా మీరు ఈ సైజ్ అనేది మెన్షన్ చేయాలి. సార్ ఈ సైజ్ వల్ల ఉపయోగం ఏంటిది, ఎందుకు మెన్షన్ చేస్తారు అని అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక నేమ్ ని నేను ఎంటర్ చేయాలి అని అనుకున్నాను. అంటే ఇప్పుడు నేను దానికి ఒక వేరియబుల్ అంటే కాలము నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. నేమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. అయితే ఈ వేరియబుల్ అనేది నేను క్యారెక్టర్ టైప్ కాబట్టి క్యార్ అని చెప్పి తీసుకున్నాను అనుకోండి. అయితే ఇక్కడ నువ్వు వీ నీడ్ టు మెన్షన్ దట్ ఆ క్యారెక్టర్ డేటా టైప్ లో ఎన్ని క్యారెక్టర్స్ అనేది అక్కడ స్టోర్ అవుతుంది అని చెప్పి వీ నీడ్ టు మెన్షన్ అనేది స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎన్ని క్యారెక్టర్స్ అనేది సో స్టోర్ చేసుకుంటుంది అని చెప్పి వీ నీడ్ టు మెన్షన్. సో మెన్షన్ అనేది చేసుకోవాలి. సో ఆ మెన్షన్ అనేది ఎలా చేసుకుంటారు అని అంటే బై యూజింగ్ ఏనన్నా ఈ సైజ్ ద్వారా మనం మెన్షన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నువ్వు 10 అని ఇచ్చావు అనుకోండి, ఇఫ్ ఐ గివ్ అన్న 10 నేమ్ ఆఫ్ క్యార్ ఆఫ్ 10 అని చెప్పి ఇచ్చావు అనుకోండి, సైజ్ వచ్చి 10 అంటే నువ్వు అక్కడ 10 క్యారెక్టర్స్ ని మాత్రమే ఆ నేమ్ అనే వేరియబుల్లో నువ్వు స్టోర్ చేసుకోవాలి. అంటే నేమ్ అనే కాలం ఏదైతే తీసుకుంటావో ఆ కాలం లో నువ్వు 10 క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతావు. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు శ్యామ్ అని చెప్పి ఇచ్చావు అనుకోండి, ఈ శ్యామ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 5 క్యారెక్టర్స్. అంటే నేను ఇచ్చింది ఏమో లిమిట్ ఏమో 10 క్యారెక్టర్స్, కానీ ఇక్కడ నేను ఎన్ని స్టోర్ చేశాను, 5 మాత్రమే స్టోర్ చేశాను. కాబట్టి నీకు ఆ 5 అనేది తీసుకున్నాను. అంటే నువ్వు అప్ టు దాట్ సైజ్ క్యారెక్టర్స్ అనేవి స్టోర్ చేస్తావు. ఇప్పుడు నేను శ్యామ్ PRASAD అని చెప్పి నేను ఇచ్చాను. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 11 క్యారెక్టర్స్. కానీ ఈ నేమ్ అనే దానికి ఎన్ని క్యారెక్టర్స్ స్టోర్ చేసుకుంటుంది, 10 స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి నేను 11 క్యారెక్టర్స్ తీసుకోదు. ఇట్ నాట్ గోయింగ్ టు టేక్ దట్ క్యారెక్టర్. నువ్వు క్రియేట్ చేసినప్పుడు తీసుకోదు అనమాట. ఎందుకంటే దాని లిమిటేషన్ అప్ టు దిస్ వరకే అని చెప్పి నువ్వు అక్కడ లిమిటేషన్స్ ఇచ్చావు. సో ఇట్ గోయింగ్ టు స్టోర్ అన్న నీకు ఇక్కడ ఈ దానికి వీఆర్ గోయింగ్ టు మెన్షన్ దాట్ సైజ్ మాత్రమే మనం మెన్షన్ చేస్తాం. అంటే అయితే మరి ఇప్పుడు ఈ క్యార్ కానీ వార్ క్యార్ కానీ ఎన్ క్యార్ కానీ
ఎంత వరకు స్టోర్ చేసుకుంటుంది, ఎంత క్యారెక్టర్, ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ ని స్టోర్ చేసుకుంటుంది అంటే ఇట్ స్టోర్స్ అప్ టు ఇట్ స్టోర్స్ టు 2000 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. 2000 క్యారెక్టర్ ఏది క్యార్ అండ్ బ్యార్ క్యార్. ఇట్ స్టోర్స్ 2000 క్యారెక్టర్ అప్ టు 2000 క్యారెక్టర్స్ ఇన్ క్యార్ అండ్ బ్యార్. అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ని కానీ మీరు స్టోర్ చేయాలనుకుంటే ఎట్ ద టైమ్ వీఆర్ గోయింగ్ టు యూస్ అన్ ఎన్ బ్యార్ క్యార్ అనేది యూస్ చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్, అయితే మనం అన్ని అంతగానో క్యారెక్టర్స్ అనేది స్టోర్ చేయము. సో కానీ చెప్తున్నాను, ఒకవేళ అంతకన్నా ఎక్కువ స్టోర్ చేయాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ more than 2000 can use n bar char. n bar char అనేది యూస్ చేయాలి. ఓకేనా? అయితే మరి ఇంకో థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ మనం ఈ ఈ డేటా టైప్ లో ఏవైతే స్టోర్ చేస్తామో, అంటే ఏవైతే ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ అని చెప్పి, రవి, శివ అని చెప్పి ఏవైతే స్టోర్ చేస్తామో దీస్ థింగ్ షుడ్ బి స్టోర్స్ అంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ సింగిల్ కోట్స్ లో మీరు అసైన్ చేయాలి. డైరెక్ట్ గా ఇవ్వకూడదు. ఇంటిజర్ వాల్యూస్ అంటే ఇప్పుడు 10, 20, 30, 100, 200 అని చెప్పి మనం డైరెక్ట్ గా అసైన్ చేస్తాం. కానీ ఈ సింగిల్ అంటే ఈ వేర్ క్యార్ ఎన్ వేర్ క్యార్ లో స్టోర్ చేస్తున్న ఏవైనా సరే ఇట్ షుడ్ బి అసైన్ ఇన్ ద సింగిల్ కోట్స్. కంపల్సరీ సింగిల్ కోట్స్ లోనే అసైన్ అనేది చేయాలి. ఓకేనా? షుడ్ బి అసైన్ ఇన్ ద సింగిల్ కోట్స్ లో అసైన్ చేయాలి. ఇట్ షుడ్ బి అసైన్ ఇన్ ద ఇది ఇట్ షుడ్ బి సింగిల్ కోట్స్. సింగిల్ కోట్స్ లో మాత్రమే మనం అసైన్ అనేది చేయాలి. అసైన్ ఇన్ ద సింగిల్ కోట్స్ లోనే అసైన్ చేయాలి. ఓకేనా? సో ఈ రెండు ఫార్మాట్ లోనే వీఆర్ అసైన్. సో ఇట్ షుడ్ బి అసైన్ ఇన్ ద సింగిల్ కోట్స్ లో మాత్రమే మనం అసైన్ అనేది చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు డబల్ కోర్స్ లో నేను అసైన్ చేస్తాను, నాకు సి లాంగ్వేజ్ లో నేను అలానే అసైన్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ అలా అసైన్ చేస్తాను, నాకు సి లాంగ్వేజ్ వచ్చు, నాకు పైథాన్ వచ్చు, నాకు జావా వచ్చు, నేను అందులో అలానే అసైన్ చేస్తాను క్యారెక్టర్స్ ని. ఇప్పుడు నేను ఇందులో కూడా అలానే అసైన్ చేస్తాను అంటే ఇది యాక్సెప్ట్ చేయాలి. సో ఈ దాంట్లో ఓన్లీ సింగిల్ కోర్స్ లో మాత్రమే అసైన్ అనేది చేయాలి. ఆ క్యారెక్టర్స్ అనేవి దీనితో అసైన్ అనేది. ఒకవేళ నువ్వు వాల్యూస్ అనేవి 1 to 3 లో తీసుకున్నావు, కానీ నువ్వు అక్కడ క్రియేట్ చేసినప్పుడు డేటాబేస్ ని క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు నువ్వు అక్కడ వేర్కార్ టైప్ తీసుకున్నావు అనుకోండి, నువ్వు అప్పుడు అందులో ఉన్న అసైన్ చేసే వాల్యూస్ అనేవి ఎలా ఉండాలి, నువ్వు 1 to 3 అయినా సరే దాట్ షుడ్ బి అసైన్ ఇన్ ద సింగిల్ కోర్స్ లోనే అసైన్ చేయాలి. ఎందుకంటే నువ్వు అక్కడ తీసుకున్న డేటా టైప్ ఏంటిది, వేర్కార్ డేటా టైప్ ఆర్ క్యారెక్టర్ డేటా టైప్. కాబట్టి we need to assign that one in the format of సింగిల్ కోర్స్ లోనే ఇవ్వాలి. నువ్వు ఇక్కడ ఇంటిజర్ వాల్యూస్ నువ్వు అసైన్ చేస్తున్నావు, కానీ డేటాబేస్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నువ్వు అసైన్ ఎలా అసైన్ చేసావు, ఏమని తీసుకున్నావు ఆ కాలం అనేది యూ హావ్ టేకెన్ అన్ వేర్కార్. సో కాబట్టి క్యారెక్టర్ డేటా టైప్ లోనే అసైన్ చేయాలి. నువ్వు అలా కాకుండా నువ్వు అక్కడ వేర్కార్ తీసుకొని నువ్వు ఇక్కడ అక్కడ ఏజ్ అని చెప్పి తీసుకున్నావు, కానీ అక్కడ డేటా టైప్ ఏం తీసుకున్నావు, నార్మల్ గా ఏజ్ అంటేనేమో ఇంటిజర్ డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్ తీసుకోవాలి. నువ్వు వేర్కార్ డేటా టైప్ తీసుకున్నావు అనుకోండి, అంటే నువ్వు అక్కడ మెన్షన్ చేయాల్సిన వాల్యూసే, కానీ నువ్వు ఎలా అసైన్ చేస్తావు, ఎలా ఇన్సర్ట్ చేస్తావు అంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ సింగిల్ కోర్స్ లోనే నువ్వు అసైన్ అనేది చేయాలి. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక డేటా టైప్ తీసుకొని ఇంకో డేటా టైప్ లో అసైన్ చేస్తా తీసుకోదన్నమాట. ఇట్ నాట్ గోయింగ్ టు కన్సిడర్ దట్. అయితే మీరు ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్ తీసుకొని ఇంటిజర్ వాల్యూస్ అసైన్ చేయని తీసుకుంటారు. ఫ్లోట్ డేటా టైప్ తీసుకొని ఇంటిజర్ వాల్యూస్ ఇవ్వండి తీసుకుంటారు, కానీ ఇంటిజర్ వాల్యూస్ ఇచ్చి ఫ్లోట్ వాల్యూ ఇంటిజర్ వాల్యూ డేటా టైప్ ఇచ్చి ఫ్లోట్ వాల్యూస్ అసైన్ చేస్తే తీసుకోదన్నమాట. ఇట్ గోయింగ్ టు టేక్ ఇంటిజర్ వాల్యూ. అంటే నువ్వు 2.5 ఇచ్చావు అనుకోండి, నీకు నువ్వు క్రియేట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు 2.5 అసైన్ చేస్తావు, కానీ టేబుల్లో ఏం తీసుకుంటుంది, ఇంటిగ్రల్ వాల్యూ 2 మాత్రమే తీసుకుంటావు. డెసిమల్ వాల్యూ 0.5 అని చెప్పి తీసుకో. ఎందుకంటే నువ్వు ఒక డేటాబేస్ లో కాలం అనేది నువ్వు ఎలా మెన్షన్ చేసావో యూఆర్ మెన్షన్ యాజ్ ఇంటిజర్ డేటా, కానీ నువ్వు అసైన్ చేస్తూ ఇన్సర్ట్ చేస్తుంది ఏంటిది, ఫ్లోట్ వాల్యూ, కాబట్టి ఫ్లోట్ కదా అని చెప్పి తీసుకోవాలి. ఓకే, నువ్వు అక్కడ ఫ్లోట్ వాల్యూ తీసుకొని నువ్వు ఇక్కడ సమ్ వాల్యూ ఇచ్చావు అనుకోండి, శ్యామ్ అని చెప్పి ఇచ్చావు అనుకోండి, అసలుకే తీసుకోవాలి. ఏదైనా సరే కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకుంటుంది ఇంటిజర్ ఫ్లోట్, కానీ ఇది అసలుకే తీసుకోకుండా మీకు అక్కడ ఇన్సర్ట్ కాదనమాట. ఆ వాల్యూ నేను తీసుకొని ఇవ్వాలి, నేను అది యాక్సెప్ట్ చేయను అని చెప్పి మీకు ఇక్కడ ఎర్రర్ అనేది జనరేట్ చేస్తుంటాను. ఓకేనా? మీకు అది ఫర్దర్ క్లాసెస్ లో అర్థమైపోతుంది, నేను అది చూపెడతాను ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా. ఐఎమ్ గోయింగ్ టు షో దట్ అనేది. ఓకేనా? సో అర్థమైందా? సో ఇక్కడ వేర్ క్యార్ కి రిలేటెడ్ గా అంటే ఇవన్నీ క్యారెక్టర్, వేర్ క్యార్, ఎన్ వేర్ క్యార్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ స్ట్రింగ్ క్యారెక్టర్స్ ని మాత్రమే స్టోర్ చేస్తాం, దాన్ని స్ట్రింగ్ డైరెక్టరీ కి కన్సిడర్ చేస్తాం. సో అందులో మనం ఇక్కడ యూజ్ చేసేది క్యార్, వ్యార్ క్యార్, ఎన్ వ్యార్ క్యార్ అనేది యూజ్ చేస్తాం. సో అందులో మీరు ఏది యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు 5 క్యారెక్టర్స్ ని స్టోర్ చేయాలి, మీరు క్యార్ డేటా అనే యూజ్ చేయండి, వ్యార్ క్యార్ అనే యూజ్ చేయండి, ఎన్ వ్యార్ క్యార్ అనే యూజ్ చేయండి. అయితే నేను ఇక్కడ లిమిటేషన్ చెప్తున్నాను. సో 2000 క్యారెక్టర్స్ మాత్రమే అనుకున్నప్పుడు క్యార్ వ్యార్ క్యార్, అంతకన్నా ఎక్కువ అనుకున్నప్పుడు ఎన్ వ్యార్ క్యార్. కానీ మనం అంతగానం ఎక్కువ అంతగానం స్టోర్ చేయం కాబట్టి దాని లిమిట్ చెప్తున్నాను అంతే. అంత పెద్ద పెద్ద టేబుల్స్ అనేవి మనం, అంత వాల్యూస్ అనేవి మనం అక్కడ ఇవ్వలేము. సో జస్ట్ సింపుల్ గా చిన్న చిన్న టేబుల్స్ అనేవి నార్మల్ గా వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం కాబట్టి అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ అనేది మనం అక్కడ స్టోర్ చేయం. అయితే ఇక్కడ ఏంటి అని అంటే స్పేస్ విల్ బి అలొకేటెడ్ ఇన్ సమ్ క్యారెక్టర్ ఆఫ్ స్పేస్. నార్మల్ గా ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ అని ఇప్పించాను. ఇప్పుడు శ్యామ్ కి మధ్యలో ప్రసాద్ కి మధ్యలో ఇఫ్ ఐ గివెన్ అన్న సమ్ స్పేస్ అనేది నేను ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు శ్యామ్ కి మధ్యలో ప్రసాద్ కి మధ్యలో ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నార్మల్ గా అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే నాట్ ఇన్ 11, సో ఇట్ హాస్ 12 క్యారెక్టర్స్. అంటే ఆ స్పేస్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటుంది అనమాట. సో 1 క్యారెక్టర్ ఆఫ్ స్పేస్ అనేది తీసుకుంటాం. సో నువ్వు స్పేస్ ఇస్తే ఆ స్పేస్ ని కూడా అలొకేట్ చేసుకుంటాం. సో స్పేస్ ఇవ్వకపోతే స్పేస్ ఇవ్వకుండా కూడా నీకు ఇంకో ఇంటూ అలొకేట్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ నువ్వు అసైన్ చేసే దాన్ని బట్టి సో ఇక్కడ సో అది ఎలా అసైన్ చేయాలి, ఎలా అసైన్ చేయాలంటే ఇట్ షుడ్ బి అసైన్ ఇన్ ద సింగిల్ కోట్స్ లో అసైన్ అనేది చేయాలి. దిస్ అబౌట్ స్ట్రింగ్ రైట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ డేట్ టైం. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్ గా డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేట్ టైం. ఈ డేట్ టైం డేటా టైప్ అనేది ఏంటి అని అంటే మనం ఎంటర్ చేసే డేటాలో మనం డేట్స్ అనేవి ఎంటర్ చేయాలి, టైమ్స్ అనేది ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ డేట్ టైం అనేది యూస్ చేస్తాం అనమాట. డేట్ టైం అనేది డేటా టైప్. సో ఇప్పుడు ఇందులో అంటే ద డేటా విల్ బి data will be in the format of date and time. సో డేట్ అండ్ టైం ఫార్మాట్ లో కానీ డేటా కానీ ఉంటే సో దాన్ని డేట్ అండ్ డేటా టైం అని అంటారు. అయితే ఇందులో మళ్ళీ సేమ్ ఇక్కడ ఏమేమి ఉంటాయంటే డేట్ అనేది ఉంటుంది, డేట్ టైం అనేది ఉంటుంది, అండ్ నెక్స్ట్ టైం అనేది ఉంటుంది. ఈ మూడు డేట్, టైమ్, డేట్ టైం. అది ఇక్కడ డేట్ అంటేనేమో ఓన్లీ డేట్ మాత్రమే నువ్వు డేటాలో ఇన్సర్ట్ చేయాలి. నువ్వు ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు ఒక కాలం తీసుకున్నావు, ఒక స్టూడెంట్స్ ఒక డేటా తీసుకున్నావు, అతను ఏ రోజు జాయిన్ అయ్యాడో నువ్వు ఆ డేట్ అనేది నువ్వు అక్కడ రాయాలనుకుంటున్నావు డేటాబేస్ లో. అప్పుడు నువ్వు అక్కడ డేటా టైప్ ఏంటిది జాయింట్ డేట్ అని చెప్పి సంథింగ్ ఒక కాలం తీసుకున్నప్పుడు ఆ కాలం యొక్క డేటా టైప్ ఏం తీసుకోవాలి, నువ్వు డేట్ అని చెప్పి తీసుకోవాలి. అందులో నువ్వు ఏం మెన్షన్ చేయగలుగుతావో ఓన్లీ డేట్ మాత్రమే మెన్షన్ చేస్తావు. డేట్ కాదు, నువ్వు ఓన్లీ టైం ని మెన్షన్ చేయాలి అనుకుంటున్నావు. అప్పుడు నువ్వేంటిది, నువ్వు ఏ టైంకి ఆ బుక్ సమ్ లైబ్రరీ డేటా టైప్ క్రియేట్ చేస్తావు. అందులో నువ్వు ఏంటిది లాగిన్ టైం లేకపోతే ఎంప్లాయ్ డేటా ఎంటర్ చేస్తావు, లాగిన్ టైం లాగౌట్ టైం అని చెప్పి ఎంటర్ చేస్తావు. లాగిన్ టైం అన్నప్పుడు నువ్వు ఏంటిది, నువ్వు సో అండ్ సో టైం అనేది మెన్షన్ చేస్తావు కదా, ఆ టైం అనేది దానికి డేటా టైప్ ఏం తీసుకోవాలి, టైం అని చెప్పి తీసుకోవాలి. అండ్ డేట్ టైం, సో డేట్ టైం అని అంటేనేమో నీకు డేట్ కావాలి అండ్ నెక్స్ట్ దాంతో పాటు టైం కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు డేట్ టైం అని చెప్పి తీసుకుంటావు. ఈ మూడు డేటా టైప్స్ అనేది మీరు అక్కడ యూస్ చేస్తారు, డేట్, టైమ్ అండ్ డేట్. సో వీటి గురించి మీరు ఫర్దర్ గా వీటి గురించి మనం టాపిక్స్ వచ్చినప్పుడు అక్కడ నేర్చుకుంటాం. ఎవ్రీథింగ్ లర్న్. సో డేట్ అండ్ డేట్ ని ఎలా యూస్ చేయాలి, టైం ని ఎలా యూస్ చేయాలి అండ్ డేట్ టైం ఎలా యూస్ చేయాలి, ఈ క్యార్, వార్ క్యార్, ఇంటూ, ఫ్లోట్ ఇవన్నీ మనం ఎలా యూస్ చేయాలి అని చెప్పి డేటా టేబుల్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనం ఎలాగనేది వీఆర్ గోయింగ్ టు లర్న్ ఎవ్రీథింగ్ టు దట్. ఓకేనా? సో ఇది అర్థమైందా? ఇది బేసిక్ థింగ్. మీకు ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇక్కడ డాటా అంటే ఏంటిది, డాటా బేస్ అంటే ఏంటిది, అండ్ నెక్స్ట్ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటిది, అందులో ఉన్న టైప్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఆర్డిబిఎంఎస్, నాన్ ఆర్డిబిఎంఎస్. ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ అంటే ఇన్ ద కాలమ్స్ ఆఫ్ రోస్ ఫార్మాట్ లో ఉంటుంది. ఆర్డిబిఎంఎస్ కాలమ్స్ అండ్ రోస్ ఫార్మాట్ లో లేదనుకోండి, అది నాన్ ఆర్డిబిఎంఎస్ లైక్ మ్యాంగో డిబి అని చెప్పి ఉంటుంది అనమాట. అది కూడా డేటాబేస్ రిలేటెడ్, కానీ అందులో రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో ఉండదు అనమాట. నో ఎస్కేఎల్ అని చెప్పి ఉంటుంది, అది కూడా నాన్ డబ్ల్యూబిఎంఎస్ కిందకే వస్తుంది. అది కూడా మీకు ఇక్కడ ఎస్కేఎల్ కాకుండా చాలా ఉంటాయి. సో అందులో ఇది ఆ డిబిఎంఎస్ కి సంబంధించిన దాంట్లో మనం ఇక్కడ స్ట్రక్చర్డ్ అంటే ఈ డాటాని మనము ఏంటి అంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ క్వైరీస్ ద్వారా మనం గెట్ చేసుకోవడం, అంటే క్రియేట్ చేయడం కానీ, రిట్రీవ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తాం.
సో అందులో ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో అందులో మనం ఇక్కడ డాటా టైప్స్ అనేవి ఉంటాయి. అవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటిది న్యూమరిక్ డాటా టైప్, స్ట్రింగ్ డాటా టైప్, డేట్ టైప్ డాటా టైప్. సో న్యూమరిక్ డాటా టైప్ అంటే నెంబర్స్ ఫార్మాట్ లో ఉంటాయి. అవి ఇంటీజర్ ఫార్మాట్ లో ఉండొచ్చు, లేదంటే ఫ్లోట్ ఫార్మాట్. ఇంటీజర్ ఫార్మాట్ లో అంటే పాజిటివ్ నెగిటివ్ అన్న జీరో కానీ ఉంటే అవి ఇంటీజర్ ఫార్మాట్. డెసిమల్ ఫార్మాట్ లో ఉంటే అది న్యూమరిక్ ఫ్లోట్ ఫార్మాట్ అనేది అవుతుంది. అండ్ క్యారెక్టర్స్ వాల్యూస్ ని స్టోర్ చేయాలంటే స్ట్రింగ్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ స్ట్రింగ్ అని అంటాం. సో ఆ స్ట్రింగ్స్ అనేది సో ఇక్కడ ఏంటిది క్యార్ డాటా టైప్, వేర్ క్యార్ డాటా టైప్ అండ్ ఎన్ వేర్ క్యార్ ఉంటుంది. కానీ ఈ దానికి కంపల్సరీ మనం ఏం మెన్షన్ చేయాలి, సైజ్ అనేది మెన్షన్ చేయాలి. సో డైరెక్ట్ గా క్యార్, వేర్ క్యార్, ఇన్ వేర్ క్యార్ అని చెప్పి మెన్షన్ చేస్తే కాదు. దాంతో పాటు కంపల్సరీ మీరు ఏం మెన్షన్ చేయాలి, సైజ్ ఇస్ అన్న మస్ట్ మెన్షన్. సో అది ఎంత వరకు సైజ్ అనేది అలొకేట్ చేసుకుంటుంది అని అంటే ఈ స్టోర్ అప్పుడు 2000 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకుంటుంది. ఏది క్యార్ అండ్ అన్న వేర్ క్యార్. అంతకన్నా ఎక్కువ స్టోర్ చేయాలనుకుంటే ఎన్ వేర్ క్యార్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ అన్ని మనం యూజ్ చేయలేం కాబట్టి సో సింపుల్ గా మీరు 10 క్యారెక్టర్స్ ని మాత్రమే స్టోర్ చేయాలి, 20 క్యారెక్టర్స్ ని స్టోర్ చేయాలి, 30 క్యారెక్టర్ ని స్టోర్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ ఎనీథింగ్. నేను ఇప్పుడు వేర్ క్యార్ యూస్ చేశాను అనుకోండి, మీరు అదే వేర్ క్యార్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ వేర్ క్యార్ అన్న యూజ్ చేయండి, లేకపోతే క్యార్ అన్నది యూజ్ చేయండి, ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దాని లిమిటేషన్ చెప్తున్నాను నేను అంతే. సో ఇక్కడ మరి అది కాకుండా ఇవి ఎలా అసైన్ చేస్తామంటే సింగిల్ కోర్స్ లో మాత్రమే ఇన్సర్ట్ చేస్తాం. ద వాల్యూస్ అనేది షుడ్ బి అసైన్ ఇన్ ద సింగిల్ కోర్స్ లో మాత్రమే అసైన్ చేయాలి. అండ్ దాంతో పాటు డాటా టైప్ అంటే డేట్ టైమ్ అనే డాటా టైప్ ఉంటుంది. ద డాటా విల్ బి డేట్ అండ్ టైం ని మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం డేట్ టైం అనేది యూస్ చేస్తాం. అందులో మళ్ళీ డేట్ అని ఉంటుంది, టైం అని ఉంటుంది, డేట్ టైం అని ఉంటుంది. సో ఈ 3 ఉంటాయి డాటా టైప్స్. సో ఈ 3 అనేది ఎలా యూస్ చేస్తారు అనేది ఫర్దర్ క్లాసెస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అనేది ఎక్స్ప్లెయిన్. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ SQL. అండ్ నెక్స్ట్ క్లాస్ లో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దీని యొక్క స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్. దాని తర్వాత డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేయాలి, అందులో టేబుల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఆ స్టేట్మెంట్స్ యూజ్ చేసే మనం డేటాబేస్ క్రియేట్ చేయడం కానీ, టేబుల్స్ క్రియేట్ చేయడం కానీ, దాన్ని రిట్రీవ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ బేస్డ్ ఆన్ దట్ SQL స్టేట్మెంట్ ద్వారానే చేస్తాం. అయితే ఇక్కడ మనకు SQL సర్వర్ లో ఏమేమి స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి ఏంటివి అనేవి మనం ఫర్దర్ గా ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. ఒక్కొక్క దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఓకేనా? సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఒక్కొక్క టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. I will continue on the next class. Thank you.